చాలామందికి ఎన్నో శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. కానీ వారు అనారోగ్యం వచ్చింది, శారీరక అనారోగ్యం వచ్చింది, దానికోసం ఎన్నో రోజుల నుంచి మందులు వాడుతూ ఉంటారు. అయినా తగ్గుతూ ఉండవు, తగ్గుతున్నట్లు ఉంటే కానీ తగ్గవు. ఇంకా మానసికంగా ఆనందంగా ఉండరు, ఇంట్లోనూ ఇదిలోనూ గొడవలు, ఎందుకో అర్థం కావు. దానికోసము ఎంతోమంది సిద్ధాంతుల దగ్గరికి వెళ్తుంటారు, గురువు దగ్గరికి వెళ్తుంటారు, పూజలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేయిస్తుంటారు. కానీ ఆ మానసిక రుగ్మతలు తగ్గవు. కొంతమంది మానస హాస్పిటల్ వంటి సైకాటిస్ట్ హాస్పిటల్ కూడా వెళ్తుంటారు, తగ్గవు. ఇంట్లోనూ కూడా తీసుకెళ్తుంటారు, తగ్గవు. ఇంకా కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఒడిదుడుకులు లోనవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అవ్వలేకపోతుంటారు, ఎందుకో అది కూడా అర్థం కాదు. ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, భగవంతునితో అనుభూతి అవడం కోసమని. అది కూడా చాలా వరకు అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, మందులు వేసుకుంటున్నాము, తగ్గిపోవాలనుకుంటాము, అది తగ్గదు. ఎందుకు తగ్గదో తెలియదు. ఇంట్లోని ఏదో గొడవలు ఉన్నాయి, ఎంతోమంది గురువుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి తిరుగుతుంటారు, పూజలు హోమాలు చేస్తుంటారు, అవి కూడా తగ్గవు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తగ్గవు, ఆధ్యాత్మిక ఎదగలేరు. కారణం ఏమిటంటే మనకి సమయము తక్కువ, ఒత్తిడి ఎక్కువ, అంటే పనులు ఎక్కువ. 2, శరీరాన్ని కష్టపెట్టము, సుఖపెడదాము ట్రై చేస్తూ ఉంటాము, మానసికంగా మనసుకి ఒత్తిడి తెస్తాం, మనసుకి పని ఎక్కువ చెప్పేస్తాం. ఈ రెండింటి కారణం వల్ల ఎంతోమంది యోగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, యోగ పరంపర విధానాల పీఠాలు ఉన్నాయి. వారి వారి విధానాల్లో పూజలు చేయిస్తుంటారు, జపాలు చేయిస్తుంటారు, ధ్యానాలు చేయిస్తుంటారు, ఎక్సర్సైజులు, ప్రాణాయామాలు నేర్పిస్తుంటారు. కానీ శారీరక అనారోగ్యాలు కొంతమందికి తగ్గవు, కొంతమంది తగ్గుతాయి. మానసిక అశాంతులు కొంతమంది తగ్గుతాయి, కొంతమంది తగ్గవు. ఆర్థిక ఇబ్బందులు కొంతమంది తగ్గుతాయి, కొంతమంది తగ్గవు. ఎందుకు అంటే తగ్గిన వాళ్ళకి ఎందుకు తగ్గుతున్నాయంటే ముందర విషయం ఏముందో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి సమయం పెట్టాలి, దానిని నిర్మూలించుకోవడానికి సమయం పెట్టాలి. మనంతా టైం బాండింగ్, వచ్చామా, ఉన్నామా, వెళ్ళిపోయామా, ఈ టైంకి వచ్చామా, ఈ టైంకి వెళ్ళిపోయామా, ఈ టైంలో పని అయిపోవాలి. అది ఎట్లా అవుతుంది? అవదు. ఎందుకంటే ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు, ప్రతిరోజులో ప్రతి గంట ఒకే విధంగా ఉండదు, ప్రతి గంటలో ప్రతి నిమిషం ఒకే విధంగా ఉండదు, ప్రతి నిమిషంలో ప్రతి సెకండ్ ఒకే విధంగా ఉండదు. ప్రకృతి కదా, మారిపోతూ ఉంటుంది. బట్ మనం అనుకుంటాము ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇట్లానే జరగాలనుకుంటాం. ఈ ఒత్తిడికి మనసు డిస్టర్బ్ అయిపోతుంది, కేవలం మనసే డిస్టర్బ్ అవుతుంది. ఈ మనసు డిస్టర్బ్ అవ్వటం వల్ల చక్రాస్ వీక్ అయిపోతుంటాయి. చక్రాస్ వీక్ అయిపోవడం వల్ల తద్వారా చక్రాస్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆర్గాన్స్ వీక్ అయిపోతుంటాయి. దీని ద్వారా శరీరము అనారోగ్యానికి దగ్గరైపోతుంటుంది. మన యొక్క ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి టార్గెట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరం ఏమో అనుకూలించదు, మనస్సు ఏమో అనుకూలించదు, వ్యవహారాలు మాత్రం అనుకూలించాలనుకుంటాం. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, అవి రావు, ఇవి పోవు. ఎందుకంటే మనము ప్రతిరోజు ఇలాగే జరగాలనుకుంటాము. టైం బాండింగ్ అయిపోయింది, మనం మందులు వేసేసుకున్నాము, అనారోగ్యం తగ్గట్లా తగ్గదు. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ప్రతిరోజు మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము, అందులో ఎదుగుదల ఎందుకు రాదో తెలియదు మనకి.
ఇవన్నిటికి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి. మనం టైం బాండింగ్ పెట్టుకుంటాం, ఈ టైం బాండింగ్లోనే పడిపోతున్నాం ఇక్కడ. ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో సమయానికి మనము ఖర్చు పెడతామో, మనం సమయాన్ని ఖర్చు పెట్టాలి. సమయమే పాలన. ఆ సమయాన్ని ఎప్పుడైతే ఖర్చు పెట్టామో ఆ సమయంలో ఏదో జరగచ్చు, మనకి ఏదో ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఏదో అద్భుతం జరగచ్చు. ఆ అద్భుతాన్ని మిస్ అయిపోతాం మనం. ఆ అద్భుతమే మనల్ని పడేస్తుంది బయటికి. మీకు అర్థమైంది నేను చెప్పింది? బాగా అర్థమైంది, అన్మ్యూట్ అవ్వండి. బాగా అర్థమైంది గురూజీ. చక్కగా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే విషయమే ఇది. ఎందుకంటే మనకి టైం లేదు, టైం లేదు, టైం లేదు, టైం లేదు. ఒత్తిడి, పని ఒత్తిడి, ఆఫీసులకు వెళ్ళిపోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, వీధిలో పనులు చేసుకోవాలి, ఒత్తిడి, టైం లేదు. ఎందుకంత ఒత్తిడి పెట్టుకున్నామంటే మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ పనులు పెట్టేసుకున్నాం. మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ పనులు పెట్టేసుకున్నాం. దానివల్ల ఏమి సాధించలేము. బట్ యోగా దగ్గరికి వచ్చేసాము, ప్రాక్టీస్ చేసేసాము, ఇంటికే అయిపోతుంది గురుజీ. అవును, పడిపోయారు. అవును. ఎందుకంటే మనకి క్లాస్కి వస్తున్నాము, ప్రాక్టీస్ చేసేసాము. కొన్నాళ్ళ తర్వాత అడుగుతారు మళ్ళీ, గురూజీ ఇన్నాళ్ళు బట్టి ప్రాక్టీస్ చేస్తున్నాం, మాలో మార్పులు కనబడలేదండి కొంతమంది. ఎందుకు మార్పులు కనబడతాయి? వచ్చేసేమా, వెళ్ళిపోయామా, ఉన్నంతసేపు కూడా మైండ్ అంతా అక్కడే ఉంటుంది. ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు, ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు, ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు, గమ్మున అయిపోద్ది బాగుంది, గమ్మున అయిపోద్ది బాగుంది, గమ్మున అయిపోద్ది బాగుంది. వచ్చేసేమి ప్రాక్టీస్ చేస్తే వెళ్ళిపోయాం. మనసు అంతా అక్కడ ఉంది, ఇక్కడ ప్రాక్టీస్లో లేదు. అప్పుడేమవుద్ది? మనం ఏ పర్పస్ కోసం అయితే కూర్చున్నాము ఈ క్షణము, ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయలేము, ఎంజాయ్ చేయలేము. ఓకేనా? రైట్. ఈ క్లాస్ మీకు ఎలా అనిపించింది భవాని? బాగుంది, బాగుంది గురూజీ. నాకు భవాని గారితో మాట్లాడుతున్నానమ్మా నేను. కొన్ని వర్డ్స్ రావడం వల్ల. అనంతలక్ష్మి, నేను భవాని గారితో మాట్లాడుతున్నాను. ఓకే భవాని, గురూజీ ఎలా ఉంది మీకు ఈ క్లాసు? ఏమనిపించింది? హలో, స్ట్రక్ అవుతుంది గురూజీ. మీకు ఈ క్లాస్ ఏమనిపించింది, ఎలా ఉంది? బాగుంది గురూజీ, చాలా బాగుంది. ఏమి నేర్చుకున్నారు ఈ క్లాస్లో? గురూజీ ఏమి నేర్చుకున్నారు మీరు ఈ క్లాస్లో? గురూజీ మీరు ఈ క్లాస్లో ఏమి నేర్చుకున్నారమ్మా? ఇప్పుడు అండి రాలాదా టెక్నిక్. ఈ క్లాసు యోగ రహస్య లీలింగ్ క్లాసు మీరు ఏం నేర్చుకున్నారు? యోగ రహస్యాల్లో అక్షయ పాత్రది, తర్వాత పరమాత్మకి సంబంధించింది, ఒక మంచు గుట్టంలో ఉన్నటువంటి మనం చికిత్సా దేవత కాంతి శరీరముతో పాటు కాంతి చికిత్సా దేవతను అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ కాంతి గొట్టాలు క్లీనింగ్, తర్వాత చక్రాస్, క్యాండిల్ది, తర్వాత ఇన్నర్ ఆరా, అవుటర్ ఆరా, ఇన్నర్ ఆర్గాన్స్, ఇవన్నీ, తర్వాత క్యాండిల్, ఇవన్నీ మొత్తం నేర్చుకున్నాను గురూజీ. తర్వాత ఐ ఎక్సర్సైజ్, తర్వాత అశ్విని ఎక్సర్సైజ్, తర్వాత 4 దిక్కులది నేర్చుకున్నాను. తర్వాత ఓకే, ఈ క్లాస్ మీకు అనుకూలంగా ఉందండి?
ఈ క్లాస్ మీకు అనుకూలంగా ఉందా? చాలా ఎందుకో తెలియని, అంటే నాకు తెలియకుండానే నాలో ఉన్న నెగిటివ్స్ పోయినాయి అన్నట్టుగానే అనిపిస్తుంది. వెరీ గుడ్. ఆవేశం, ఆ ఆవేదన అట్లాంటివి ఏం లేవు, ఇంకా తగ్గుతూ ఉంటున్నాయి. ఇంకా చేస్తా ఉంటే పోతాయన నమ్మకం కలుగుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఓకేనా, థ్యాంక్ యూ. కానీ భౌతికానికి ఆధ్యాత్మికకి ఎందుకు ఇంత డిఫరెంట్ తోటి మనం జీవిస్తున్నాం? అసలు ఏది రైటు మనిషి అనేది ఇంకొకటి ఉంది డౌట్. అది నెమ్మదిగా పోతుంది త్వరలో, ఒకటి అది నెమ్మదిగా పోతుంది, త్వరలో పోతుంది. వెరీ గుడ్. అనంతలక్ష్మి గారు, ఈ క్లాసులో మీరు ఏం నేర్చుకున్నారు? అన్ని కొత్తగా అనిపించినాయి. అంత సక్సెస్ఫుల్ గా జీవించడానికి మనిషికి ప్రాణాయామ కానివ్వండి, అలా పాజిటివ్ థింగ్స్ లో ఎదురుగా ఉండి నేర్పించే పద్ధతి, దాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకోవడం అనేది బాగా నచ్చింది గురూజీ. ఒకసారి విని వదిలేయకుండా వెంటుండి నడిపిస్తా ఉండే పద్ధతి బాగా నచ్చింది. 4 రోజులు చేసి 4 రోజులు మానేసి అలా కాకుండా నేను మీ వెంటే ఉంటాను అని అలా నేర్పించడంలో ఏమి తెలిసినా తెలియపోయినా చక్కగా నాకైతే అది బాగా నచ్చింది గురూజీ. మీరు చెప్పే ప్రతి విషయాన్ని మళ్ళీ మళ్ళీ దృఢపరచడానికి ప్రాక్టీస్ క్లాసులు పెట్టడం కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. అన్ని చాలా ఈజీగా ఉన్నాయి, అసలు శక్తివంతంగా ఉన్నాయి. మీరు చెప్పిన సర్వదోషాలుగా నివారణ కానివ్వండి, క్యాండిల్ది కానివ్వండి, అద్భుతంగా ఉన్నాయి గురూజీ. అవన్నీ మాత్రం ఏమి తెలియని వాళ్ళు అప్పటికప్పుడే క్లాస్కి వచ్చి నేర్చుకునే వాళ్ళకి బాగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. అవి ఎక్కడికో వెళ్ళాలి, ఏదేదో నేర్చుకోవాలి అనే లేకుండా ఇంట్లో కూర్చొని మీరు ఇట్లాంటి క్లాస్ పెట్టి నేర్పించడం అనేది చాలా అద్భుతంగా ఉంది గురూజీ. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. వెరీ గుడ్. చినవీర్రాజు గారు, ఈ క్లాస్లో మీరు అనుభవం ఏం పొందారు? దైనందిన జీవితంలో ఏవైతే మనం చెయ్యాలో, అంటే ఎక్సర్సైజుల నుంచి, ప్రాణాయామాల నుంచి, అక్షయ పాత్ర, అలాగే మన శరీరంలో ఏవైతే కాంతి కొట్టాలన్నా అందులో ఉన్న మాలిన్యాన్ని తొలగించడం, తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన అవయవాలు అలాగే చక్రాస్త్రంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించడం, ఇవన్నీ చాలా అద్భుతంగా నేర్పారు గురువుగారు. అయితే ఒకటి మాత్రం మేము సరిగ్గా నేర్చుకోవాలి గురువుగారు, అదేంటంటే నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని తొలగించడం మాత్రం ఆ క్లాస్ మిస్ అయినండి. మిగతా అన్ని కొంచెం బాగా నేర్చుకున్నాం. తర్వాత నేర్చుకుందండి. గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. హరే కృష్ణ గురూజీ, నేను లీవ్ అవుతాను. తల్లి అమ్మ, అలాగే. వీర్రాఘవ, అన్మ్యూట్ అవ్వమ్మా. ఓకే గురూజీ. అయ్యానండి. గురూజీ, క్లాసులు అన్ని కూడా చాలా బాగా అర్థమవుతున్నాయి గురూజీ. ప్రాణాయామాలు, ఎక్సర్సైజులు, చక్రాస్ డీల్ చేసుకోవడం మొత్తం అన్ని బాగానే జరుగుతున్నాయి గురూజీ. అయితే ఇంకా మానసికంగా పరివర్తన తీసుకురావడం మాత్రం బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను గురూజీ. అది మీ ప్రాక్టీస్. అదే చేయాలి బాగా. నన్ను నేను మార్చుకోవడంలో బాగా ప్రాక్టీస్ చేసి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను నేను. సంతోషం. శ్రీలత,
గురుజీ క్లాస్ జాయిన్ అవ్వక ముందు నాకు బాగా ఈజీగా ఉండేది. క్లాస్ జాయిన్ అయిన తర్వాత చెక్స్ ధ్యానం ఇవన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నాకు వెరికోసియా ఉంది గురించి కొద్దిగా ఎక్సర్సైజ్ నాలుగు దిక్కులు చేస్తుంటే కొద్దిగా ఎక్కువ నొప్పులు వస్తుంది. ఎక్కువ ఓకే, క్లాస్ చేయడం వల్ల చాలా ఈజీగా లేకుండా మొత్తం యాక్టివ్ గా బాగుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కొద్దిగా నీరసంగా అలా అనిపించేది. ఇవన్నీ చేయడం వల్ల నాకు అదేం లేదు, కొద్దిగా బాగుంది. చాలా హ్యాపీ చాలా ఉంటుంది. ఓకేనా. ఓకే, బాగుంది కదా గురుజీ జ్యోతి? క్యాండిల్ టెక్నిక్ ద్వారా ఆధ్యాత్మిక శక్తి బాగా వస్తుంది అంటారు గురుజీ. వస్తుందమ్మా, వస్తుంది. క్యాండిల్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అంటారు. అవును, ఉపయోగపడుతుందమ్మా. జ్యోతి, మీరు ఈ క్లాసులో ఏం నేర్చుకున్నారు? ఇదివరకు చాలా క్లాసులు నేర్చుకున్నారు మీరు. ఆధ్యాత్మికంగా కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. ఇదివరకు మీరు నేర్చుకున్న క్లాసులకి ఈ క్లాసులో మీరు నేర్చుకున్న దానికి ఏదైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే రెండు ఒకేలాగా ఉన్నాయా? ఇదివరకు ఆ ఆర్గాన్స్ మనం డైరెక్ట్ నేను యోగా అంటే ఇవి ఎక్సర్సైజ్లు అవి చేశాను గురించి, ప్రాణాయామాసును అది ఓకే, అది వదిలేస్తాను. ప్రజెంట్ అయితే మన స్కానింగ్ చేయడం కానీ హీలింగ్ చేయడం కానీ చక్రాస్ డైరెక్ట్ మన చేతితో పట్టుకొని క్లీన్ చేసుకోవడం కానీ ఆర్గాన్స్ క్లీన్ చేసుకోవడం అంతేకాకుండా మీతో ట్రావెల్ అవ్వడం పూర్వజన్మ సుకృతం గురించి. నాతో మీతో ట్రావెల్ అంటే మీ ట్రావెల్ దొరకడం మాకు పూర్వజన్మ సుకృతం గురించి. ఆ పుణ్యం చేసుకుంటేనే మీతో ట్రావెల్ అవుతా ఉన్నాం గురించి. వెరీ గుడ్. క్లాస్ మీకు ఈజీగా అర్థమైందా? పుణ్యం అయితే చేసుకున్నాం గురించి, నిజంగా ప్రామిస్. అర్థమవుతుంది, మీతో చేస్తా ఉంటే అసలు నాకు చేసినట్లు అనిపించడం లేదు గురించి. మీరే అంతా క్లీన్ చేసేస్తున్నారు. ఇదే మాట మళ్ళీ చాలా ఈజీ అనిపించేస్తా అంతే, చాలా ఈజీ అయిపోతుంది గురించి మీతో చేయడం. అంటే నేను చేస్తే ఎక్కువ టైం తీసుకు. ఓకేనా. సిగ్నల్ వినబడతలేదు, మాట వినబడతలేదు. ఓకేనా. నాకు 10 minutes అట్లా పడి. థ్యాంక్ యూ. హరే కృష్ణ గురించి. ఓకేనా. ఓకే, గుడ్ డే. హరే కృష్ణ గురుజీ. ఓకే తల్లి. హరే కృష్ణ గురుజీ. నేను నిలబడలేను, ఎక్సర్సైజులు చేయలేను, కూర్చొని చేసేవన్నీ చేస్తున్నాను. నాకు కొంచెం ఆనందపడతామంటే నా కాళ్ళు ఇవ్వు గురువు గారు. నేను చేసుకోలేకపోతే మీరు చేసైనా నా కాళ్ళు ఇవ్వండి. 2 కాళ్ళు నడవడానికి అది వరకు స్వరిసే లేదు గురువు గారు. ఇప్పుడు కొంచెం పాదం నేల తగిలినట్టు స్వరిస తెలుస్తుంది. అది ఇదివరకు కాళ్ళు అసలు స్వరిస లేదు, నేల తగులుతున్నట్టు. ఇప్పుడు నేల మీద ఇవాళ నాది 75 సంవత్సరాలు గురూజీ. 75 సంవత్సరాల్లో మీరు క్లాస్ చేశారు, ఇది యోగరహస్య లీలింగ్ క్లాస్. సంతోషం. 70 అంటే డాబా నుంచి పడ్డా గురూజీ, ఎనుపు సర్జన్. అవును, అందుకని నేను నిలబడలేను. ఓకే. నిలబడితే వెనక్కి పాదాలు వేసి వెనక్కి పడిపోతా. ఇట్లా పోతాయి కాళ్ళు, అలాగే ముందు కానవు. నా కాళ్ళు మటుకి గురూజీ, నా పని నేను చేసుకొని భగవత్ సేవ చేసుకునేటట్టు ఉండాలి నాకు, అంతే. నా జన్మ తరించేటట్టు భగవత్ సేవ చేసుకోవాలి. ధ్యానం పూర్తిగా ధ్యానం కుదరాలి.
పోతే వాగుడు వస్తుంది, ఊరక మాటలు వస్తాయి గురూజీ, అవి కంట్రోల్ అయిపోవాలి. ప్రాక్టీస్ మాటలు చేయండి. మీరు రాకుండా ప్రాక్టీస్ చేస్తే అన్నీ బాగుంటాయి. శాత అయిన వరకు శాత గురూజీ, నాకు శాత కానీ మీరు చేసి దాన్ని ఇది చేయండి గురూజీ. నా బదులమే పెట్టారు, నా బదులమే పెడితే నా బరువు అవుతాయే. గురూజీ నా నేను బదులు పెడితే చేసుకోలేను నా గురూజీ. బదులు బరువు ఎక్కుతాయే. నీ పుస్తకాలు గురువు బరిగెక్కితే శిష్యులు ఎట్ట బతుకుతారు గురూజీ? అమ్మమ్మమ్మమ్మ, మీ మీ భుజాల మీద బరువు మీరే దింపుకోవాలా, నా భుజాల మీద బరువు నేను దింపుకోవాలా. మీరు శక్తినిస్తే నేను దింపుకుంటా గురూజీ. నేను మీరు ఆల్రెడీ శక్తిని నేను ఇవ్వండి, ఆల్రెడీ నేను ఇచ్చేసాను దింపుకుంటా. తల్లి శక్తిని. ఆ శక్తిని మీరు స్థిరీకరణ చేసుకోవడానికే మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకే సెట్ అయిపోతుంది. మీరు నా మీద కాదు, భగవంతుని మీద భారం వేయండి. భగవంతుని యొక్క పాదాలు పట్టుకోండి. నాకు ఆ శక్తిని ఇవ్వండి పరబ్రహ్మ స్వరూపమా అని మీరు ఆయన వేడుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? ఒక మాట మాట్లాడుతున్నారు గురూజీ, ఆ మాటలో మాట కలపటం అలా నాకు ఎక్కువ బాధ, అది ఎక్కువ అయిపోయింది నాలో. అది ఉండకూడదు. తగ్గుతుంది. మీరు విశుద్ధ చక్రం క్లీన్ చేసుకుని బాగా విశుద్ధ విశుద్ధ చక్రం బాగా క్లీన్ చేసుకుంటే మీకున్న ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు, చాలా చిన్నది. అది విశుద్ధ చక్రం బాగా క్లీన్ చేసుకుంటుంటే మీకు బాగా క్లీన్ అయిపోతుంది. అది రైట్ తల్లి, సంతోషం. హరే కృష్ణ. మరి మా మనవరా లతా గారి గురించి, లతా కొడుకు ఆమె అక్కడ చెప్పకూడదు, వాళ్ళ ఆయన ఉంటాడు ఇంట్లో అది తర్వాత ఎంటాడని చూద్దాం, నేను అది చెబుతున్నాను. తర్వాత చూద్దాం, అది తర్వాత చూద్దాం.